కరీంనగర్ జిల్లాలో తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ రోజు సభకు హాజరు కానున్నారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈ భారీ బహిరంగ సభకు 1,00,000 వరకు జన సమీకరణ చేసే పనిలో పడ్డారు నేతలు. ఉత్తర తెలంగాణపై ప్రభావం చూపించగలిగే ఈ సభ ఏర్పాట్లపై మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకమైనటువంటి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ అభ్యర్థి గెలుపు కోసం ఏకంగా ప్రధాని మోదీ ఈరోజు పర్యటించనున్నారు. ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇటు రాష్ట్ర పోలీసు యంత్రాంగంతో పాటు కీలక భద్రతా బృందమైనటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏదైతే మోడీకి సంబంధించి భద్రతా వ్యవహారాలు చూస్తుందో ఆ ఎస్పీజీ కూడా పూర్తిగా ఇక్కడ మోహరించారు. వీరు సభా స్థలిని పూర్తిగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నాయో కూడా వీరు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గతంలో లాగా ఎటువంటి భద్రతా వైఫల్యం జరగకూడదని వీరు ఇక్కడి ప్రాంగణాన్ని మొత్తం ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి ఇప్పటికే తెచ్చుకున్నారు. పూర్తి స్థాయిలో బాంబు స్క్వాడ్ బృందాలతో పాటు ఇతర ప్రత్యేక ఏర్పాట్లను చేసుకోవడం జరిగింది. ఇక రాజకీయం విషయానికి వస్తే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి బీజేపీ అగ్రనాయకత్వం ముఖ్యంగా తెలంగాణలో కీలక ప్రాంతాల్లో మోహరించింది. తమ నేతలు ఎవరైతే ఉన్నారో ధర్మపురి అరవింద్, అలాగే ఈటల రాజేందర్, బండి సంజయ్తో పాటు ఇతర నేతలందరినీ కూడా రంగంలోకి దించింది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీ పూర్తి స్థాయిలో దానికి సంబంధించి వ్యూహాలను రచించింది. మోదీకి సంబంధించి అంటే ఈ పర్యటనలు కనుక గమనిస్తే గతంలో ఎప్పుడు కూడా బీజేపీ ఈ స్థాయిలో తెలంగాణపై ఫోకస్ చేయలేదు. ఈసారి ప్రధాని ఆధ్వర్యంలోనే నేరుగా అందరూ కూడా అటు హోంమంత్రి అమిత్ షాతో పాటు అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే ఇతర కీలక నేతలంతా కూడా ఇక్కడ మోహరించి వారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే అవినీతి కారణంగా ఏదైతే అవినీతి ఉందో దాని కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయే దశకి చేరుకుందని, మరోవైపు కాంగ్రెస్ గతంలో పాలించినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని పదే పదే ఉద్ఘాటిస్తూ వస్తున్నటువంటి మోదీ ఈసారి మాత్రం ఖచ్చితంగా తమకు సంబంధించి అంటే ఈసారి ప్రజల్లో వచ్చినటువంటి పాజిటివ్ టాక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాడుకోవాలని చూస్తున్నారు. నిజానికి మనం చూసినట్టయితే ఇక్కడ సభాస్థలి ఏదైతే ఉందో ఇక్కడ దాదాపు 150 వరకు నాయకులు ఇక్కడ ఆసీనులయ్యే అవకాశం ఉంది. ఇందులో ప్రధానితో పాటు ఇక్కడ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడ ఈ సభలో పాల్గొంటున్నారు. మోదీ ఇక్కడికి దాదాపు 1:35 గంటలకు మహబూబాబాద్ నుండి బయలుదేరి 2:30 గంటలకు మోదీ ఇక్కడికి చేరుకుంటారు. 2:45 గంటల నుండి 3:25 వరకు కరీంనగర్ సభలో పాల్గొంటారు. దాదాపు 45 నిమిషాల పాటు జరగనున్నటువంటి ఈ సభలో ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే బీసీ సీఎంకి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చారో అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వీటితో పాటు అదనంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో పురాతన ఆలయాలు, వేములవాడ ఒక నియోజకవర్గం, అక్కడ అభివృద్ధికి సంబంధించి తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇతర కీలక అంశాలు ఏవైతే తాము గతంలో హామీ ఇచ్చి వాటిని నెరవేర్చామో 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, అలాగే ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇతర కీలక ఏవైతే హామీలను ఇచ్చి నెరవేర్చామో వాటిని మరోసారి ఉద్ఘాటించే అవకాశం ఉంది. ఏమి చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కీలకమైనటువంటి ఈ నియోజకవర్గం ప్రభావం ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్రమంతటా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తమ ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్ని గెలిపించుకోవడంతో పాటు ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి మోదీ సభకి ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.